హాయ్ అండి. ఆమ్, ఈరోజు ఒక కొత్త యాప్ గురించి తెలుసుకుందాం. ఆ టూల్ ఏంటంటే ఏఐ టూల్. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి ఒక వెబ్సైట్ని ఈజీగా డిజైన్ చేసేవచ్చు. జస్ట్ ప్రాంప్ట్స్తో కావాల్సిన యాప్స్ని డిజైన్ చేసేవచ్చు, కావాల్సినట్టు వెబ్సైట్ని డిజైన్ చేసేవచ్చు. నేను ఫర్ సపోజ్ ఇదేంటంటే నేను ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది బుక్ మై షోకి రిప్లికా అనమాట. ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవడానికి, లేక సినిమా టికెట్స్ కానీ లేకపోతే ఏదైనా టికెట్ బుకింగ్ సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. అది కూడా జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్తో మీరు ఈజీగా డిజైన్ చేసేవచ్చు. ఎలాంటి అప్లికేషన్ అయినా, ఎంత పెద్ద అప్లికేషన్ అయినా, ఎంత పెద్ద వెబ్సైట్ అయినా డిజైన్ చేసేవచ్చు. ఆ సైట్ ఏంటంటే లవబుల్ అండి. ఆ సైట్ పేరే లవబుల్. జస్ట్ ఏమి లేదు, లవబుల్ ఏ టూల్ అని కొడితే ఫస్ట్ లవబుల్ అని వస్తుంది. దీంట్లోకి వెళ్ళి జస్ట్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ని ఇలా ఇలా ఒక పేస్ట్ చేసి ట్రై చేయండి ఒకసారి. జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను, ఒక ప్రాంప్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ ప్రాంప్ట్ని ట్రై చేయండి. అది మనకి ఈజీగా ఇలా ఇలా ఇచ్చేస్తుంది. ఇదొక సేమ్ ప్రాంప్ట్తో నేను 2 వెబ్సైట్ని క్రియేట్ చేశాను. ఇదొక వెబ్సైట్ వెల్కమ్ టు బుక్ టికెట్, అండ్ ఇదొక వెబ్సైట్. సేమ్ ప్రాంప్ట్ టూ వెబ్సైట్ని ఇచ్చింది, సేమ్ ప్రాంప్ట్. ఇలాగే మనకు కావాల్సిన యాప్స్ని కూడా ఇది చేసుకోవచ్చు, కావాల్సినవన్నీ డిజైన్ చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్స్నైనా, ఎలాంటి వెబ్సైట్స్నైనా కానీ డిజైన్ చేసుకోవచ్చు, ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ టూల్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా ఇన్ డెప్త్ చాలా ఉంది. ఇంకా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కూడా స్టిల్ ఇవి వాడుతున్నారు. ఇది స్టిల్ కాదు, యాక్చువల్గా ఇది ఇట్స్ ఏ బ్లూమింగ్ ఏఐ టూల్. ఇది చాలా యాక్చువల్గా దీనికి ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఉన్నాయి, లైక్ రిప్లెట్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. బోల్ట్ కానీ రిప్లెట్ కానీ, వాటి అన్నిటిలో కంపారిటివ్గా ఇది నాకు బెస్ట్ అనిపించింది. అందుకే నేను ఇదే మీకు చూపిస్తున్నాను. సో దీన్ని ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి ఇన్ డెప్త్గా దీని మీద వీడియోస్ చేద్దాం. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీలైన వాళ్ళు వీలైతే ట్రై చేయండి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ని ఒకసారి. ఈజీగా ఉంటుంది, ఈజీగా వెబ్సైట్ని క్రియేట్ చేసేవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.